సత్యం గారు ప్రస్తుతం తెలంగాణ సంఘంలో రెండు వర్గాలుగా ఉన్నటువంటి ఈ సంఘంలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో మహాసభలు ఏ రకంగా కొనసాగుతాయని భావిస్తున్నారు? ముఖ్యంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఆ రోజులలో 1921లో ఏర్పాటు చేసినటువంటి సంఘం ఆచార్య కొండాలక్ష్మణ బాపూజీ గారు, గుంటూరు నరసింహపంతులు గారు, చిలక మల్లయ్య గారు, ఇట్లా పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి సంఘము ఈరోజు 16 మహాసభలు పూర్తి చేసుకొని 17వ మహాసభ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మహాసభలు ఏవైతే ఉన్నాయో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసుకునేటువంటి మహాసభ 17వ మహాసభ అంటే 85 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహాసభ. ఈ చరిత్రను అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాసభ. ఈ సభను కొన్ని వర్గాలు మరి విభేదిస్తున్న మాట వాస్తవమే, కానీ 85 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సభలు, తర్వాత ఆచార్య కొండాలక్ష్మణ బాపూజీ గారు, గుంటూరు నరసింహపంతులు గారు వారి యొక్క ఆలోచనతోటి తీసుకున్నటువంటి ఈ సంఘ భవనంలో మరి ఒక కార్యాలయం ఉంది, దీనికి ఒక అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ ప్రధానంగా ప్రతి ఒక్కరికి అఖిల భారత స్థాయిలో అందరికీ తెలిసినటువంటి విషయము. ఈ సభలను ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని వర్గాలు సంఘంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అడ్రస్ లేదు, వాళ్ళకు ఆఫీస్ లేదు, మరి విభేదిస్తే సక్సెస్ కాదని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది.